జనగామ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇవి 24/2/2025 సోమవారం నుంచి 27/2/2025 గురువారం వరకు అంటే ఈ రోజు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున మహాశివరాత్రి పర్వదిన సమయమున స్వామివారికి ప్రాతకాలం 4 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తుల చేత సామూహిక రుద్రాభిషేకాలు చేయడం జరిగింది. నిన్నటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధానం లోపల అత్యంత వైభవంగా కన్నుల పండుగగా మా పాలక మండలి సభ్యులు, మా దేవాదాయకు సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు మరియు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా మిత్రులందరి సహకారంతో అత్యంత వైభవంగా కని విని ఎరుగని రీతిలో శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది. నిన్నటి రోజున సిద్ధేశ్వర స్వామి దర్శించుకోవడానికి సుమారు 40 నుంచి 45 వేల మంది భక్తులు దర్శించుకున్నారనేటువంటిది మా అంచనా. కళ్యాణంలో కూడా సుమారు ఒక 8,000 నుంచి 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు అగ్నిగుండ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు గెలుపు కార్యక్రమంతో ఈ సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగించాము. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం నమో సిద్ధేశ్వరాయ. శ్రీ స్వయంభూ సిద్ధేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం నిన్నటి 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగినది. కావున పొద్దున ఉదయం అగ్నిగుండాలు, ఇప్పుడు ఈ ఉదయం గెలుపు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ ఈవో గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని అధికారులు, అందరు అధికారులు, వచ్చినటువంటి పెద్దలు అందరి సహాయ సహకారాలతోటి అంగరంగ వైభవంగా ఈ సిద్ధేశ్వర స్వామి కళ్యాణం ఎలాంటి లోటు లేకుండా జరిగినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భక్తులకు సిద్ధేశ్వర దేవస్థానం పొరటూరు గ్రామం బచ్చంపేట మండలం జనగామ జిల్లా నందు స్వామివారి బ్రహ్మోత్సవాలు తేదీ 27తో ముగిశాయి. ప్రతి బ్రహ్మోత్సవాలకు భక్తులు అతి సంఖ్యలో రావడం జరిగింది. కళ్యాణం కూడా చాలామంది భక్తులు 2,000 నుంచి 3,000 దాకా భక్తులు వచ్చారు. ఇంకా క్యూ లైన్లో కూడా దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ 24 నుండి స్టార్ట్ అయ్యి 27 ముగించాయి. 26 శివ కళ్యాణంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారికి కానీ, వీరందరికీ మా పాలకవర్గం తరఫున, మా ఎండోమెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఇక్కడికి వచ్చినటువంటి డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వరకు కానీ ప్రతి దేవాన్ని నుంచి మాకు అన్ని మాత్రం కోఆర్డినేట్ చేసుకుంటా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మాకు అన్ని ఏర్పాట్లు అధికారులను అడగగానే మాకు కూడా సహకరించారు. మేము వారికి సహకరించడం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.